లోకల్ కుర్రోళ్ళు కానీ ఎవరు కూడా ఈ పనికి రావడానికి ఎవరు ఇష్టపడలేదు. దేనివల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్ లేవు మెయిన్. ఓకే. హాయ్ అండి, మీ పేరు? నా పేరు ఆటో సన్యాసరావు అండి. నేను కనితి న్యాయ బ్రాహ్మణ సేవా సంఘం వైస్ ప్రెసిడెంట్ అండి. ఈ ప్రొఫెషన్ లో ఎప్పటి నుంచి ఉన్నారు? నేను దగ్గర 1995 నుంచి పని నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు 30 సంవత్సరాల నుంచి ఈ వర్క్ ఫీల్డ్ లో ఉన్నాను. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మోడర్న్ ఫీల్డ్ లో మన తెలుగు షాప్ ఏ విధంగా నడుస్తున్నాయి? మా న్యాయ బ్రాహ్మణ షాపులు అయితే బాగానే రన్ అవుతున్నాయి, కానీ ఈ కార్పొరేటర్ షాపులు వచ్చి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఎందుకంటే మేము చేసే రేట్లకే వాళ్ళు కూడా 99 రూపాయలని ఆఫర్ లాగా మొత్తం కలిపి కటింగ్, షేవింగ్, కలర్లు అని ఇవన్నీ ఆఫర్ లాగా 150 రూపాయలకి 200 కూడా చేసేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగానే ఉంది మాకు కూడా. ప్రజెంట్ ఉన్న ఈ సిచ్యువేషన్ లో ఫ్యామిలీ ఎలా గడుస్తుంది? ఫ్యామిలీ అదే ఇబ్బందిగానే నడుస్తుంది. న్యాయబ్రాహ్మణులు ఫ్యామిలీస్ అన్ని కష్టంగానే నడుస్తున్నారు. కానీ ఏంటి నేర్చుకున్న వృత్తి మీద నమ్మకంతో ఈ పనులు వదులుకోలేక అలాగా వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఇంతకు ముందంటే మామూలు షాపులు ఉండేవి, బడ్డీ షాపులు ఉండేవి. ఇప్పుడు మనం దాన్ని మోడర్న్ షాపులుగా చేసాం. కానీ కార్పొరేట్ సెల్లు చాలా వరకు ఆక్రమించేస్తున్నాయి. అంటే ఇప్పుడు ఉన్న చోటే పక్కన పెట్టేయడం, లేకపోతే ఎదురుగా పెట్టడం, చాలా షాపులు చాలా దగ్గర పెడుతున్నారు. ఇప్పుడు అలాంటి వీటి మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటే మంచిది? మీకు తెలుసో తెలీదో, ఈ మన వడ్లపూడి, కనితి, గోరమానపాలెం ఈ ఏరియాలో మా షాపుల కంటే కార్పొరేటర్ షాపులు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంది. కార్పొరేట్ షాపులు వచ్చి ఆఫర్లు పెట్టేసుకొని మాకంటే తక్కువకి కూడా చేసేస్తున్నారు. అది చాలా ఇబ్బందికరంగానే. ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకొని మీకు ఏ విధంగా సహాయం అందించాలని మీరు అనుకుంటున్నారు? అంటే ఇంకా మనకి ఈ షాపులు కరెంట్దే కాకుండా ఈ షాపులు సబ్సిడీలని, సామాన్లని, ఇంకేమైనా సబ్సిడీ మీద కుర్చీలని, ఇంకా మిగతా ఐటమ్స్ సామాన్లు కానీ ఏమైనా ఇంకా సబ్సిడీ మీద మాకు వచ్చేలాగా ఏమైనా పథకం అమలు చేస్తే మంచిదని నా అభిప్రాయం. లోకల్ కుర్రోళ్ళు కానీ ఎవరు కూడా ఈ పనికి రావడానికి ఎవరు ఇష్టపడలేదు. దేనివల్ల అంటే హెల్త్ బెనిఫిట్స్ లేవు మెయిన్. హెల్త్ బెనిఫిట్స్ లేవు. దీనివల్ల మన బిజినెస్ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉండాలి, కానీ కులవృత్తానికి తగ్గించుకుంటూ వస్తాం. ఎవరో కారణం కాదండి, మనమే. ఇప్పుడు గవర్నమెంట్ హెల్త్ బెనిఫిట్స్ ఇవ్వాలన్నారు, అంటే అది ఏ విధంగా ఇస్తే మంచిది? అసలు గవర్నమెంట్ మీకు ఎలాంటి హెల్ప్ చేస్తే మంచిదని మీరు అనుకుంటున్నారు? హెల్త్ పరంగా అండి, ఇప్పుడు మనం ప్రైవేట్ జాబ్స్ చేస్తాను ఉన్నారు చాలా వరకు జనం. వాళ్ళకి కూడా ఈఎస్ఐ అది ఎలా ప్రొవైడ్ చేస్తున్నారో మనకు కూడా ఒక హెల్త్ కార్డ్ అనేది ప్రొవైడ్ చేస్తే మన దాంట్లోనే చాలా వరకు చాలామంది ఉన్నారండి. మా నాన్నగారు మన రీసెంట్గానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిందండి. దగ్గర 3 సంవత్సరాలు బాగా ఇబ్బంది పడ్డాం హెల్త్ పరంగా. మా నాన్నగారనే కాదు, ఇప్పుడు చాలా వరకు చాలామంది కూడా హెల్త్ ప్రాబ్లం వల్ల ఈ బిజినెస్ రావడానికి కూడా ఇష్టపడలేదు ఎవరు. అంటే ఇప్పుడు ఇంతకుముందు కరోనా వచ్చిన ముందు ఒకలా ఉంది, కరోనా రాకముందు పరిస్థితి ఎలా ఉంది? కరోనా కూడా ఒక రకమైన ఒక ప్రాబ్లం. ఇప్పుడు మనకి 2020లో కరోనా స్టార్ట్ అయిందండి. అప్పటి వరకు మన లెవెల్ ఎలా ఉందంటే మన కస్టమర్స్ మనం జాగ్రత్తగా చాలా బాగా చేసుకొని వచ్చాం. ఎప్పుడైతే కరోనా స్టార్ట్ అయిందో ఒక 2 years చాలా ఇబ్బంది పడ్డాం. కస్టమర్స్ కూడా చెదిరిపోయారు. ఓకే. తర్వాత అంటే ఫైనల్గా మీరు సెలూన్ షాప్లకు కానీ సెలూన్ షాప్ చేసేవారికి కానీ ఎలాంటి మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మెసేజ్ అంటే ఏం లేదండి, ఎవరి పని వాళ్ళు శుభ్రంగా కానీ నీట్గా కానీ చేసుకొని వాళ్ళ పిల్లల్ని ఇందులో అంటే వాళ్ళ పిల్లల్ని చదువు వృత్తిపరంగా కానీ బయటకు పంపించాలనుకుంటే పంపించుకోండి, ప్రాబ్లం కాదు. కానీ మన కుల వృత్తి అనేది నేర్పించండి. మన కుల వృత్తి అనేది ఎవరి వల్ల చనిపోతుందంటే మన వాళ్ళే. మీ పేరేంటి? నా పేరు ఆరిబాగ్ రమణ అండి. మరి నేను 30 సంవత్సరాల నుంచి సెలూన్ షాప్ లోనే ఈ జీవనోపాధి సాగిస్తానన్న. ఇప్పుడు మన బడ్డీల మన సెలూన్ షాపుల పరిస్థితి ఎలా ఉందంటారు ప్రజెంట్? ఈ కార్పొరేట్ సెలూన్లు వచ్చిన తర్వాత అండి బడ్డీల్లో పని మాత్రం బాగా తగ్గిపోయింది. ఏ చిన్న చిన్న పనులు చేసుకుని నాకు బతుకుతాను, చాలీసాలని ఇదైపోయింది మాకు. ఈ కార్పొరేట్ సెలూన్ వల్ల ధీటుగా మేము పాల్గొలేకపోతున్నాము. దీనికి మాకు తగ్గ ప్రభుత్వాలు మాపై దృష్టి సారించి మాకు రుణ సదుపాయాలు అందించాలని ప్రభుత్వాలు కోరుతున్నాం. ఇప్పుడు ఒకప్పుడు అంటే బడ్డీ షాపులు ఉండేవి, కానీ ఇప్పుడు మోడర్న్ గా చాలా ముందుకు వెళ్తుంది.
కానీ షాపులు కూడా చాలా బాగా అభివృద్ధి చెందుతున్నాయి. కానీ మీరు ఇంకా బడ్డీ షాప్ రన్ చేయడానికి కారణం? ఈ బడ్డీలు అంటే సరైన మాకు ఇన్కమ్ లేకనంటే మేము ఈ బడ్డీ షాపులు ఎలా కంటిన్యూ చేస్తున్నాము. మరి ఈ సెలూన్ షాపులు ఎక్కువైపోవడం, తర్వాత మా చిన్న చిన్న బడ్డీలు ఇంక మేము నడపలేకపోతున్నాం. మా పిల్లలకి కూడా ఈ పని చెప్పలేకపోతున్నాము. చాలీసాలని జీతాలు, చాలీసాలని బత్యాలు ఇలా జరుగుతుంది మాకు. మాకు జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి గవర్నమెంట్ ఎలాంటి మీకు సహాయం చేస్తే బెస్ట్ అని మీరు అనుకుంటున్నారు? ప్రభుత్వాలు మాపై దృష్టి సారించి ఈ బడ్డీల్ని మామూలు కంటైనర్ టైప్లో కానీ మాకు ఈ బడ్డీలు ఉన్న అందరికీ ఇప్పిస్తే మేము చాలా చాలా డెవలప్ అవడానికి మాకు అవకాశం ఉంటుంది. ఇది కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.